వెల్కమ్ బ్యాక్. రామారావు గారు, కూటమి ప్రభుత్వం అవినీతి తప్పుడు లెక్కలపైన కేంద్రానికి మీరు లేఖ రాస్తామని అంటున్నారు. అసలు ఏంటి ఆ లేఖలో ఏం విషయాలు ప్రస్తావిస్తున్నారు? ఈ 16 రోజుల పాటు జరిగిన బడ్జెట్లో ఎటువంటి అవినీతి జరిగింది అనే విషయాలపైన మీరు చర్చించబోతున్నారా, లేకపోతే కేంద్రానికి ఈ విషయాలన్నీ కూడా లేఖలో ప్రస్తావిస్తారా? రామారావు గారు రైట్. వేణుగారు, మొత్తం 16 రోజుల పాటు జరిగిన బడ్జెట్ సమావేశాల్లో తప్పుడు లెక్కలు, తప్పుడు ప్రచారాలు, సెల్ఫ్ డబ్బాలే తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదు, ప్రజలకు జరిగింది శూన్యం అని అంటున్నారు. మరి దీనిపైన కేంద్రానికి లేఖ రాస్తామంటున్నారు. మీరు కూటమిలో ఉన్నారు, అటు కేంద్రానికి లేఖ రాస్తే పరిస్థితి ఏంటి? వీళ్ళు చెప్పే మాటలు ఏంటంటే నిజంగా చాలా నవ్వు వస్తుంది. ఎందుకంటే ఈ రోజు నిజంగానే మేము తప్పు లెక్కలు చెప్తున్నాం, నిజంగానే మేము తప్పు చేస్తున్నాం, నిజంగానే కూటమి ప్రభుత్వం అబద్ధాలు చెప్తుందని నమ్మితే మీరు రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడాలి, రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి, ప్రజల మధ్యలోకి వెళ్ళి ప్రశ్నించాలి. కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాసి ఏమొస్తుందమ్మా వాళ్ళకి? కేంద్ర ప్రభుత్వం లెటర్ రాస్తే కేంద్ర ప్రభుత్వం వచ్చి మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు బడ్జెట్ మొత్తాన్ని వెరిఫై చేసి వాళ్ళకి క్లారిటీ ఇస్తుందా, లేకపోతే మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ రోజు కేంద్ర ప్రభుత్వం వచ్చి అడుగుతుందా? మిమ్మల్ని ఏమీ అడగదు ఈ రోజు ఎట్లుందంటే వీళ్ళు ఏం చేసినా లాస్ట్ ఎండ్ ఆఫ్ ది ఆన్సర్ చెప్పాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే కదా, రాష్ట్రంలో ఉన్న ఫైనాన్స్ మినిస్టరే కదా, లేకపోతే చీఫ్ సెక్రటరీ కాదే కదా. ఈ రోజు మీకు నిజంగానే అలాంటి డౌట్స్ ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికి మీరు అడగండి, క్వశ్చన్ చేయండి, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి మీరు గ్రీవెన్స్ పెట్టుకోండి, మేము ఆన్సర్ చెప్తాం. లేదు, మా నాయకులు చాలా క్లియర్ గా చెప్తున్నారు, మీరు అసెంబ్లీకి రండి, మేము అసెంబ్లీకి వచ్చి మీరు ప్రశ్నించండి, మేము ఆన్సర్ చెప్పడానికి రెడీగా ఉన్నామని చెప్పి ఓపెన్ గా చెప్తున్నారు. ప్రతి మినిస్టర్, పోర్ట్ఫోలియో మినిస్టర్ చెప్తున్నారు. అది చేయకపోగా ఇందాక అన్నట్టు కేవలం ఏదో ప్రెస్ మీట్ పెట్టేసేసి ప్రెస్ మీట్ లో క్వశ్చన్స్ అడిగేసేసి ప్రెస్ మీట్ లో ఆయన అనుకున్న స్క్రిప్ట్, అన్ఫార్చునేట్ ఏంటంటే అమ్మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లు ఎట్లుంటున్నాయంటే ఈ మధ్య కాలంలో 3 గంటల సేపు ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ ను చదివేసి వెళ్ళిపోతున్నాడు. కానీ ఆ స్క్రిప్ట్ లో ఉన్న నెంబర్స్ అయినా, లేకపోతే ఆ స్క్రిప్ట్ లో ఉన్న హెడ్లైన్స్ అయినా, ఆ స్క్రిప్ట్ లో ఉన్న పాయింట్స్ అయినా ఎంత అథెంటిక్ గా ఉన్నాయి, అసలు ఎంత ఏమంటారు వాస్తవం ఉందని ఆలోచించుకోవట్లేదు. నిన్న మాట్లాడుతున్నప్పుడు 2-3 విషయాల గురించి ప్రస్తావించాడు ఆయన. ఒకటి ఏమన్నాడంటే సంక్షేమ పథకాలు అమలు చేయలేదని మాట్లాడుతున్నాడు. సూపర్ 6 హామీలు అమలు చేసిన మాట వాస్తవం కదా. ఈ రోజు అమ్మఒడి దగ్గర నుంచి, విద్యార్థులకి ఇవ్వాల్సిన స్కూల్ కిట్స్ దగ్గర నుంచి, ఎన్టీఆర్ భరోసా ఏమంటారు అన్న క్యాంటీన్స్ దగ్గర నుంచి, పెన్షన్లు ఇంక్రీజ్ దగ్గర నుంచి, లేకపోతే ఈ రోజు రాష్ట్రంలో ఏదైతే మేము హామీ ఇచ్చాం మెగా డిఎస్సి దగ్గర నుంచి, లేకపోతే యువతకి ఇచ్చిన 20 లక్షల ఉద్యోగాల కల్పన కోసం పెట్టుబడుల ఆకర్షణ దగ్గర నుంచి ఇవన్నీ చేస్తున్నది కనపడలేదమ్మా. ఇలాంటివన్నీ చేస్తున్నది వాళ్ళకు వాస్తవాలు తెలియట్లేదా? సూపర్ 6 హామీలు అమలు చేయలేదని చెప్పి ఈ రోజు మళ్ళీ మాట్లాడుతున్నాం. ఇంకో పాయింట్ కూడా మాట్లాడుతున్నాడు ఆయన. ఇందాక ఏమంటున్నాడంటే ఆయన ప్రతిసారి ఈ రోజు వచ్చేసి రైతులకు కూడా ఆయన అసలు కూటమి ప్రభుత్వం అండగా నిలవలేదంట, విపత్తు సమయంలో రైతులను గాలికి వదిలేశారని చెప్పి మాట్లాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రైతులు ఇబ్బందులు పడి తుఫాను బాధిన పడితే సినిమా సెట్టింగ్ లాగా సెట్టింగ్ వేసుకొని రెడ్ కార్పెట్ వేసుకొని పొలాల్లోకి పోయి ఏదో రైతులను పరామర్శించి ఇంటికి వచ్చేసిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి. ఈ రోజు అలాంటి పరిస్థితి ఉందా? మామిడి రైతుల కోసం ఈ రోజు ప్రభుత్వం అండగా నిలబడింది. అరటి రైతులు నష్టపోతే వాళ్ళకి అండగా నిలబడింది. తుఫాను బాధిరంలో ఈ రోజు కొబ్బరి తోటలు కొట్టకపోతే వాళ్ళకి అండగా నిలబడింది. రైతులకు ఏదైతే మేము 20,000 రూపాయలు హామీ ఇచ్చామో రైతు బంధు కింద, ఆ రైతు భరోసా కింద, అది 20,000 రూపాయలు ఆల్రెడీ 2 టర్మ్స్ అయిపోయినాయి. 3వ టర్మ్ కూడా పే చేయడానికి కూటమి ప్రభుత్వం రెడీ అవుతుంది. సో ఇలాగ ఏంటంటే ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నాం, అభివృద్ధి కట్టుబడి. మరి ఇన్ని చేస్తున్నా కూడా ఎందుకు వైసీపీకి ఎక్కడ లోపం కనిపిస్తుంది? మీరు అన్ని చేస్తున్నామని చెప్తున్నారు లెక్కలతో సహా, మళ్ళీ ఆ లోపం ఎక్కడుంది? వైసీపీ చూసే కళ్ళు అలాంటివి. వైసీపీ వాళ్ళకి ఏంటంటే నిజాలను కనపడవు, నిజాలు నచ్చవు. వాళ్ళకి ఎంతసేపు ఏంటంటే వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం, వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కోసం, ఇన్ఫాక్ట్ చెప్పాలంటే వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కోసం ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ పతనమయ్యే పరిస్థితిలో ఉంది. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు మాటినట్లేదు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ చూడట్లేదు. ఆయన ఒకసారి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు సాక్షి ఛానల్ టీఆర్పీ రేటింగ్ చూస్తే మనకు అర్థమైపోతుంది ఎంతమంది వాచ్ చేస్తున్నారు, నిజంగా ఎంతమంది 3 గంటల సేపు ఆయన చెప్తున్న మాటలు వింటున్నారో చూస్తే అర్థమైపోతుంది జగన్మోహన్ రెడ్డి గారి మాటలు ఎంత వాస్తవాలు మాట్లాడుతున్నారు అనేది. అలాంటి పరిస్థితిలో కేవలం వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కోసం ఈ రోజు ఇలాంటి రాద్ధాంతం చేస్తున్నారు, ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు తప్ప మాట్లాడుతున్న మాటల్లో ఎక్కడ కూడా నిజాయితీ లేదు, ఎక్కడ కూడా వాస్తవాలు లేవు, ఎక్కడ కూడా చిత్తశుద్ధి లేదు వాళ్ళకి. కేవలం వాళ్ళ పబ్లిసిటీ స్టంట్ తప్ప ఇంకోటి లేదు. ఇంకో రకంగా చెప్పాలంటే ఈ రోజు డైవర్ట్ పాలిటిక్స్ ప్లే చేయడానికి కేర్ ఆఫ్ అడ్రస్ వైఎస్ఆర్సీపీ పార్టీ అని చెప్తాను. ఒక్క ఇష్యూ నుంచి ఇంకో ఇష్యూ తీసుకోవడం కోసం ఈ రోజు కల్తీ లడ్డు ఇష్యూ దగ్గర స్టార్ట్ అయ్యి ఆ లడ్డు ఇష్యూని కవర్ చేసుకోవడం కోసం పరకామన్ ఇష్యూ,
పరకామణి ఇష్యూ కవర్ చేసుకోవడం కోసం మద్యం బాటిల్ ఇష్యూ కవర్ చేసుకోవడం కోసం ఈ రోజు ఇంకో ఇష్యూ, అలాగే ఈ రోజు తీసుకొచ్చి మళ్ళీ పెన్సిల్ ఇష్యూ. ఇలాగ ఏంటంటే ప్రతిరోజు ఏదో ఒకటి డైవర్ట్ పాలిటిక్స్ ప్లే చేయడం తప్ప వాళ్ళు ఎక్కడ కూడా ఉన్నది ఉన్నట్టు మాట్లాడి జరుగుతున్న వాస్తవాల గురించి మాట్లాడే చిత్తశుద్ధి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఈరోజు అధికార ప్రతినిధులు అయితే ఎలా ఉన్నదంటే మా పరిస్థితి, అధికార ప్రతినిధులు కేవలం సాక్షి ఛానల్లో వచ్చేటియో లేకపోతే బ్లూ మీడియాలో కనపడే మాటలే మాట్లాడుతున్నారు తప్ప రాష్ట్రంలో జరుగుతున్న వాస్తవ పరిస్థితులు గమనించి ఈ రోజు ప్రజల్లో లేకపోతే రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి మాట్లాడే క్లారిటీ కూడా వాళ్ళకి లేదు. అది వాళ్ళ నిజంగా దౌర్భాగ్యం. రమణరావు గారు, కూటమి ప్రభుత్వ అవినీతి తప్పుడు లెక్కలపైన మీరు కేంద్రానికి లేఖ రాస్తామంటున్నారు కదా.